టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సమాయత్తం చేసే దిశగా ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలను మనం బలంగా ప్రజలకు చెప్పుకోవాలి అనే దాని మీద చర్చ నడిచింది. 2024 దాకా వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, అట్లాగే ఈ రాష్ట్రంలో చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు మొన్ననే ఒక విజన్ డాక్యుమెంటు విడుదల చేశాం. ఆ నేపథ్యంలో ఆ విజన్ని మనం అమలు చేసే దిశగా ఒక టీంని 19-24కు ఒక మంచి టీమును ఏర్పాటు చేసుకోవడానికి కసరత్తు రేపటి నుంచినే ప్రారంభం చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వివిధ రకాలుగా అందిన సమాచారం కానీ, అట్లాగే ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గెలుపు ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉండాలి. అట్లాగే వచ్చే 2019 సాధారణ ఎన్నికల తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటికీ కూడా ఒక పటిష్టమైన టీంని ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఇప్పటి నుంచినే ఆ కసరత్తులో భాగంగా ఆ వివరాలన్నీ కూడా పొందుపరుచుకోవాలని అనుకున్నాం. 2 కమిటీలు ప్రధానంగా, ఒకటి ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసే కమిటీ, మేనిఫెస్టో కమిటీ నియామక బాధ్యతని అధ్యక్షుల వారికి పాలిట్ బ్యూరో అప్పచెప్పింది. రేపటి నుంచినే ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాల్లో చర్చలుంటాయి. అట్లాగే ఆయా వర్గాలు వచ్చే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏమేం కోరుకుంటా ఉన్నాయి, సహాయాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటివి కోరుకుంటున్నాయో వాటిని చర్చించడానికి ఈ మేనిఫెస్టో కమిటీ పనిచేస్తుంది. గతంలో 2014 పూర్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు, ఆయా వర్గాల ప్రజలు ఆయన వద్ద చెప్పుకున్న అంశాలు, వీటిని ప్రామాణికంగా చేసుకొని ఎన్నికల ప్రణాళికల్ని రూపకల్పన చేశాం. చాలా వరకు పాదయాత్ర మధ్యలోనే అనేక డిక్లరేషన్లు ఇచ్చాం. రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణమాఫీ కానీ, లేదా వివిధ వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్లు కానీ పాదయాత్ర సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈసారి చాలా వరకు మనం 200 ఉండే పెన్షన్ని 2000 చేశాం. అట్లాగే ఒకవైపు రైతు రుణ ఉపశమనానికి 24,500 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలు తిరగకుండానే ఈరోజు అన్నదాత సుఖీభవ పేరుతో రైతును మరింతగా ఆదుకోవడానికి ఒక బృహత్ కార్యక్రమంతో మరి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది కాకుండా ఇంకా వివిధ సామాజిక వర్గాలు కానీ, వివిధ వర్గాలు కానీ ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయాన్ని, ప్రోత్సాహకాన్ని ఆశిస్తూ ఉన్నారో వాటన్నిటిని అధ్యయనం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మరి తగిన చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా అభ్యర్థుల ప్రకటన మరి అప్రాపరేట్ టైంలో ఉంటుందని అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. తెలంగాణ విషయంలో, తెలంగాణ ఎన్నికల అంటే అక్కడ ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలే ఉంటాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ పార్టీని సమాయత్తం చేయడం కానీ, అక్కడ రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో కానీ పూర్తి అధికారం తెలంగాణ కమిటీకి ఇవ్వడం జరిగింది పాలిట్ బ్యూరోలో. తద్వారా ఆ అంశాలకు సంబంధించి నిర్ణయాధికారం తెలంగాణ కమిటీనే చూసుకుంటుంది.
సోమిరెడ్డి గారు స్ట్రాటజీ కమిటీ చెప్పారు కదా, అది కూడా ఒక స్ట్రాటజీ. ఇది హ్యాండ్ చెప్పాలి. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా మొదలైంది. ఇవాళ పాలిట్ బ్యూరో సమావేశం ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం క్యాడర్ను కానీ ప్రజలను కానీ సమాయత్తం చేసే దిశగా ఆలోచనలు సాగినాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశంలో ఇవాళ నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గణనీయమైన సంఖ్యలో ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్న మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. వైఫల్యాల పుట్ట ఒక రకంగా చెప్పాలంటే నోట్ల రద్దు వ్యవహారం తీసుకుంటే అది దానివల్ల ఎవరికి లాభం వచ్చిందో తెలియదు, కానీ దేశ ప్రజానికం అంతా నష్టపోయినారు, కష్టపడ్డారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి తెల్లవారుజామునే పోయి ఏటీఎంల దగ్గర పడిగాపులు కాసే దుస్థితి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దానివల్ల దేశం ప్రజానికం యావత్తు కష్టపడినారనే విషయాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం గ్రహించలేకపోయింది. జిఎస్టీ పేరు మీద చేసిన తతంగం కూడా మనం చూసినాం. నిర్దిష్టంగా ఒక్కటంటే ఒకటి చెప్పుకోదగ్గ కార్యక్రమం ఎక్కడ కూడా జరగలే. ఇవాళ ప్రధానమంత్రి గారు చేస్తున్న ప్రసంగాలు కానీ మన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రసంగం చూస్తే ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఇట్లాంటి ప్రసంగాలు చేస్తారా అని ఆశ్చర్యపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అటు తెలంగాణలో కేసీఆర్ను, జగన్మోహన్ రెడ్డిని ముగ్గురిని కలిపి పేరుకు భిన్నమైన పార్టీలు కానీ అందరూ ఒకే గొడుగు కింద పనిచేస్తున్నారు. ఏకైక లక్ష్యం అక్కడ మోడీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి